పలంనేరు, బైరడపల్లి, అదేవిధంగా రాయలపేట, నక్కనపల్లి ఈ మన కాన్స్టిట్యూషన్లో ఎంతమంది మెకానిక్ గ్యారేజ్ యజమానులు ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్లో పాల్గొని మాకు సహాయం చేశారు. ఈరోజు ఎన్నికల్లో మన అక్బర్పై అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇంకా ప్రతి ఒక్కటిలోనూ మన అక్బర్పై గారు ఏ మన గ్యారేజ్ యజమానికి సమస్య వచ్చినా ముందుండి చేస్తారు. కాబట్టి ఆయనకి ప్రతి ఒక్క గ్యారేజ్ యజమానులకి ఈయన ధన్యవాదాలు తెలపాలనేసి అదేవిధంగా మీడియా పూర్వకంగా ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో మాట్లాడితే బాగుంటుంది. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సాల్వాతో సన్మానించి ఆయన గౌరవిస్తా ఉన్నాం. నమస్కారం. పలంనేరు మరియు బైరడపల్లి, నక్కనపల్లి, కొన్మాసంపల్లి, రాయలపేట, పెద్ద పంజాని, గంగవరం 2 వీలర్ యూనియన్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఎలక్షన్కి వచ్చి ఎలక్షన్లో పాల్గొని కొత్తగా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క సమస్యలను నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా నేను ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ వస్తారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మెకానిక్ సోదరునికి పలమనేరు 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ఓటుకు విలువ ఇచ్చి మీరందరూ ఐకమత్యంతో వచ్చి నిశ్శబ్దంగా ఓటింగ్ జరిపి దాన్ని కూల్గా చేసినందుకు మీకు ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఓటింగ్లో గెలిచిన కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మన అక్బర్ గారికి కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క సమస్యను మన అన్నదమ్ముల్లాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దీని మూలంగా అక్బర్ గారు తెలియజేస్తారు. 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి గత 7 సంవత్సరాలుగా కులాలతో అతీతంగా మనం నడుపుకుంటూ పోతున్నాము. ఇంతకుముందు కూడా మీడియా పూర్వకంగా, పత్రికా పూర్వకంగా మనము గ్యారేజీలు అంటే గ్యారేజ్ స్థలాల కోసము చాలా వరకు అర్జీలు కూడా ఇచ్చినాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, తర్వాత వచ్చి తహసీల్దార్కి మన కలెక్టర్ కూడా ఒకసారి ఇచ్చినాము. మున్సిపాలిటీలో కమిషనర్ గారు కూడా మనము అందజేయడం జరిగింది. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేయమంటే మాకు ఈ గ్యారేజ్ ఎవరైతే గ్యారేజ్ పెట్టుకున్నారో వాళ్ళకు మున్సిపాలిటీల్లో ఏదైనా ఖాళీ స్థలాలు ఉంటే దయచేసి ఈ ప్రభుత్వము మా గ్యారేజ్ యజమానులకు గ్యారేజ్ కోసము స్థలాలు కేటాయిస్తే దానికి ఏవైతే గవర్నమెంట్ ప్రకారంగా బాడిగా చెల్లించమంటారో దానికి మేము చెల్లించేదానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారిని ఇప్పుడు ఉండు ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఈ గ్యారేజ్ యజమానులకు ఈ స్థలాల గురించి మాకు సహకరించి మాకు మున్సిపాలిటీలో స్థలాలు కేటాయిస్తే బాగుంటుందనేసి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి అక్కడ ఎస్టేట్లో అనేది కొంతమందికి జాగాలు వచ్చినాయి. ఈ 2 వీలర్ అనేది ఈ లోకల్లోనే ఉంటే బాగుంటుంది. అక్కడైతే స్థలాలు కొంతమందికి ఉన్నాయి, అక్కడైతే గ్యారేజ్లు జరగవు. చాలా మందికి మనం నాయకులకు చెప్తే మీకైతే అక్కడ జాగాలు ఇచ్చినాం కదా, ఆ ఎస్టేట్లో ఇచ్చినాం కదా అంటే ఆ 2 వీలర్లు అనేది మన టౌన్లోనే ఉంటాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఏదైనా జాగాలు ఉంటే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలకు 7-8 రూములు అయితే ఇచ్చినారు. అప్పుడు కూడా మేము అర్జీలు ఇచ్చినాం మా వాళ్ళకి 1-2 ఇవ్వమనేసి. అప్పుడు కూడా మాకు ఎవరు
ప్రభుత్వం కూడా మనకు సహకరించలేదు. కాబట్టి దయచేసి ఈసారి మన పలంనేరు ఎమ్మెల్యే గారు మా గ్యారేజ్ యజమానులకు దయచేసి మాకేమన్నా గ్యారేజ్ స్థలాలు కేటాయిస్తే మేము వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పేకి కూడా మేము సిద్ధంగా ఉంటామనేసి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. ఉంటాము. रोज